హలో ఎవ్రీవన్. ఈరోజు ఎగ్ పులుసు చేద్దామండి. ఈ కర్రీ అంటే మా పాపకి చాలా ఇష్టం. ఈరోజు లంచ్ బాక్స్లోకి చెయ్యని అడిగింది. అది అంత రిక్వెస్టింగ్ అడిగినప్పుడు నేను ఎట్లా నో చెప్తాను. అందుకే దానికోసం నేను అంటు పులుసు అనేది స్టార్ట్ చేశాను. అంటు పులుసు అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఇది మా ఊర్లో అంటు పులుసు అని అంటాను. ఇక్కడికి వచ్చాక ఎవరికి అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి ఎగ్ పులుసు అని అన్నాను. ఈ కర్రీ వండిన రోజైతే మా పాప చాలా ఇష్టంగా, నేను తినిపించాల్సిన అవసరమే లేదు, తనే వేసుకొని తింటుందన్నమాట. అంత ఇష్టం తనకి. అందుకే వీక్లీ వన్స్ అయినా సరే నేను ఈ కర్రీ ట్రై చేస్తాను. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. ఇంకా పులుసులు అట్లాంటి వాటిలలో స్టీల్ గిన్నెలు, నార్మల్ పాత్రల కంటే ఇలా మట్టి కుండలో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి, పులుసులో ఎప్పుడైనా సరే జీలకర్ర మెంతుల పొడి వేయడం వల్ల అది మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది ఉంటుంది. అందుకే కంపల్సరీగా స్కిప్ చేయకుండా జీలకర్ర మెంతుల పొడి వేయండి. నా కర్రీ అయితే చాలా 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 బాగుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి.